దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్ విజయేందర్ గుప్తాకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజయేందర్ గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్తో అణువణువు గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులు తొలిసారి ఉదయం 7:28 సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్స్కు వచ్చింది. 21 నిమిషాల వ్యవధిలో సరిగ్గా ఉదయం 7:49 నిమిషాలకు అసెంబ్లీ స్పీకర్కు మరో మెయిల్ వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్ విజయేందర్ గుప్తాకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసెంబ్లీ సమావేశాల టైంలో, అది బడ్జెట్ ప్రవేశపెడుతున్న టైంలో ఈ మెయిల్స్ ఏంటి, అసలు ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా పోలీసులు? ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ 11 గంటలకు ఈరోజు ప్రవేశపెట్టేటటువంటి సమయంలోనే ఈరోజు ఉదయం 7:26 అటు మొట్టమొదటి మెయిల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ విజయేందర్ గుప్తాకు రావడము, తర్వాత ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారిక మెయిల్ ఐడికి కూడా దాదాపు మరి రెండవ మెయిల్ రావడం. ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని పక్కలనే విధానసభకు సంబంధించినటువంటి మెట్రో స్టేషన్, చాలా హై ప్రొఫైల్ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ అంటే మెట్రో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ మెట్రో సంబంధించినటువంటిది, ఈ మెట్రోని కూడా పేల్చేస్తాము. విధానసభకు సంబంధించినటువంటి మెయిల్లో చాలా క్లియర్గా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినది అంటూ కీలకంగా కూడా కొంత మెసేజ్ కూడా ఉండడం ఉన్నది. ఇక్కడ విజయేందర్ గుప్తాకు సంబంధించినటువంటి మెయిల్లో చాలా క్లియర్గా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు, ఇటు విదేశాంగ శాఖ మంత్రి ఇక్కడ మనకు ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రిని కూడా సంబంధించినటువంటిది జైశంకర్కి కూడా ఇక్కడ అంటే బాంబు బెదిరింపు దాంట్లో మెయిల్లో చాలా క్లియర్గా ఖచ్చితంగా పేల్చేస్తామంటూ కూడా మెయిల్లో చాలా స్పష్టంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇందులో మెయిల్లో చేయడం జరిగింది. దాదాపు ఒక 20 నిమిషాలు మొదటి మెయిల్ రావడంతో దాదాపు 20 నిమిషాలు విజయేందర్ గుప్తాకు సంబంధించినటువంటి మెయిల్ పర్సనల్ మెయిల్ ఐడికి రావడంతో వెంటనే సెక్యూరిటీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరి వెంటనే 20 మినిట్స్ తర్వాత ఇటు విధానసభకు సంబంధించినటువంటి మెయిల్ కూడా రావడంతో ఒక్కసారిగా కూడా ఉదయం నుంచి కూడా ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడుతున్నారు. ఈ సమయంలోనే ఇలాంటి మెయిల్ రావడం అన్నదో దాంతో ఒక్కసారిగా విధానసభ, అటు మెట్రో స్టేషను, తర్వాత సెక్యూరిటీ ఆ ప్రాంతం అంతా కూడా 1 కిలోమీటర్ మేర కూడా హై సెక్యూరిటీ అంతా కూడా రెస్క్యూ టీం, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా రావడము, అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా సర్చింగ్ చేశారు. దాదాపు ఎలాంటిది కూడా అనుమానంగా ఉండేటటువంటిది ఎక్కడా కూడా కనిపించలేదు. దీనితో ఇప్పుడు అంటే బడ్జెట్ సమావేశాలను ముందుకు వెళ్ళాలా లేదా అన్నది ఒక కీలకమైనటువంటి అంటే కీలకమైనటువంటి అధికారుల సమాచారం అటు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకి ఇటు అంటే ఏదైతే బడ్జెట్ సమావేశాలు యథావిధిగా జరగాలి అన్నటువంటి దానితో క్లియర్ కట్ గా చెప్పడంతో ఒకవైపు హై సెక్యూరిటీ మధ్య ఢిల్లీ బడ్జెట్ కి సంబంధించినటువంటిది ఇటు సీఎం రేఖా గుప్తాకు సంబంధించి కళ అంటే ఇప్పుడు ఈ 2 మెయిల్స్ కూడా వెంటనే ఆ చిన్న గ్యాప్తో వచ్చాయి అని అంటే ఒక కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో దీని ఒక ఫేక్ మెయిల్ ఐడిగా గుర్తించారా, లేకపోతే నిజంగానే అగంతకులు పని చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఏదైతే మనకు ఖలిస్తాన్కు సంబంధించినటువంటిది, కింద ఏదైతే ఖలిస్తాన్కు సంబంధించినటువంటిది ట్యాగ్ లైన్తో ఈ మెయిల్ ఐడి ఉన్నది. అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటిది మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు విధానసభకే ఈ విధంగా మెయిల్ రావడము, అది మరి విజయేందర్ గుప్తా కూడా రావడము, అటు ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి పేర్లను కూడా ప్రస్తావించినటువంటిది ఒకవైపు. ఇందులో ఈ మెయిల్
రావడం అన్నది ఇటు ఖలిస్తాన్కు సంబంధించినటువంటిది, ఉగ్రవాదులకు సంబంధించినది, మీరు మద్దతు ఇవ్వాలి అంటూ కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఒక ఫేక్ మెయిల్ అన్నటువంటిది కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సమావేశం కూడా జరుగుతుంది, బడ్జెట్ సమావేశం అన్నది కూడా రాష్ట్ర ప్రగతికి సంబంధించినది. ఇందులో భాగంగానే ఈ మెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అసెంబ్లీకి కూడా సమావేశం అయ్యేటటువంటి సమయంలోనే ఈ విధంగా మెయిల్ రావడంతో ఒక్కసారిగా కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది పలు దఫాలుగా కూడా మనం చాలా పార్లమెంటు కూడా రావడం జరిగింది. అటు కోర్టు ఆవరణలో కూడా ఏదైతే మనకు గతంలో కూడా చాలాసార్లు మెయిల్ వచ్చింది కదా, అదంతా కూడా ఫేక్ అన్నటువంటిది కూడా తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నది. దాదాపు ఇక్కడ ఢిల్లీలో పలు స్కూళ్లకు మనకు ప్రతి నెలలో కూడా ఇలా 2-3 మెయిల్స్ వచ్చినటువంటి సంఘటనలు కూడా చూసాము. ఏకంగా ఈరోజు విధానసభకే మెయిల్ రావడంతో ఒక్కసారిగా కూడా సెక్యూరిటీని పెంచినటువంటిది. మరొక వైపు బడ్జెట్ సమావేశాల్లోని ఈ మెయిల్ రావడంతో అది కూడా ఒక ఖలిస్తాన్ అంటే ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి మెయిల్స్లో భాగంగా ఒక వ్యక్తులు అనుమానిత వ్యక్తులు ఇచ్చినటువంటిది, కానీ ఈ రోజు ఏదైతే మెయిల్ ఇచ్చిన సందర్భంలో ఇటు ఖలిస్తాన్కు సంబంధించినటువంటిది అన్నటువంటిది కింద ట్యాగ్ లైన్ తోటి కూడా ఇవ్వడంతో ఒక్కసారి పెంచినటువంటిది. ఎక్కడ అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారిని అందరినీ కూడా ఆ దరిదాపుల్లో లేకుండా చేసినటువంటిది. ప్రస్తుతం హై సెక్యూరిటీ మధ్య ఢిల్లీ బడ్జెట్కి సంబంధించినటువంటిది అసెంబ్లీ ఆవరణం ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు బడ్జెట్ ప్రసంగము, బడ్జెట్కి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా చర్చిస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి లోపల ఏదైతే ఇటు విధానసభను పేల్చేస్తామంటూ కూడా ఈ మెయిల్లో వచ్చినటువంటి సందేశం ప్రకారంగానే ఏదైతే మెయిల్లో వచ్చినటువంటి స్పష్టంగానే అందులో భాగంగానే ఈరోజు మొత్తం అంతా కూడా పూర్తి సెక్యూరిటీ మధ్యనే విధానసభకు సంబంధించినటువంటి మెట్రో ఆవరణ అంతా కూడా హై సెక్యూరిటీ మధ్య ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ కదా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.